హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంటి ముందేసిన ముగ్గులన్నీ పిచ్చి పిచ్చి ముగ్గులు. ఏదో ముగ్గేద్దాం అనుకున్నాను, అది ఏదో అయింది. పెద్ద ఇస్త్రాకు ముగ్గులాగా వేద్దాం అనుకొని చుక్కలు పెట్టానా, ఆ చుక్కలు సరిగ్గా పెట్టానో లేదో అసలుకి ఏంటో కన్ఫ్యూజన్. నాకైతే అర్థం కాలేదు, కానీ అసలు ముగ్గేయటానికి అర్థం కాలేదండి. ఎలా ముగ్గేస్తున్నాను, ఎటు వేయాలి అనేది కూడా అస్సలు అర్థం కాలేదు. అంతా పిచ్చి పిచ్చిగా వేసాను ముగ్గులైతే మాత్రం ఇవాళ. చుక్కలైతే కరెక్ట్గానే పెట్టాను. 5 చుక్కలు పెట్టాను, మధ్య 4 చుక్కలు పెట్టాను, మళ్ళీ ఇదిగోండి తర్వాత 3 చుక్కలు పెట్టాను. ఈ ముగ్గు వేయాలంటే ఇంక ఇలాగనే చుక్కలు పెడతారు. కాకపోతే అస్సలు ముగ్గేయటానికైతే అస్సలుకి రాలేదండి. ఇదిగో చూడండి క్లియర్గా, చుక్కలైతే కరెక్ట్గానే పెట్టాను, మధ్య చుక్కలే పెట్టాను, కానీ ఇస్త్రాకు ఎలా వేయాలని అర్థం కాలేదు. కాసేపు కన్ఫ్యూజ్గా ఉంది. చూడండి, వేయటానికైతే నాకు అస్సలుకి రావట్లేదు, ఎటు గీయాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు వేసే ముగ్గే, ఎందుకో ఈసారి అయితే ముగ్గేయటానికి అస్సలు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి నిజంగానే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతామండి. తెలిసిన ముగ్గులు కానీ తెలిసిన పనులు కూడా ఒక్కోసారి చేయలేకపోతాము. అసలు మనకు అర్థం కాదు, అయోమయంగా ఉండిద్ది. అసలు ఇస్త్రాకు వేయటానికైతే రావట్లేదు. ఇంకేం చేస్తాం, చుక్కలు పెట్టాను కదా, మళ్ళీ వాటిని చెరిపేశాను అనుకోండి, తెల్లంగా మరకలు పడతాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నిద్ర లేవటమే లేటుగా లేస్తున్నాము. బాగా చలిగా ఉంటుంది, మంచు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే టైం 6:30 అయింది. మళ్ళీ ఈ ముగ్గంతా చెరిపేసి మళ్ళీ వేయటం ఎందుకులే అని ఇంకెలాగలా కవరప్ చేశాను. చూడండి, ఇస్త్రాకైతే వేసాను, కాకపోతే ఇదైతే కరెక్ట్ కాదు, ముగ్గు తప్పే. చుక్కలో కరెక్ట్గానే పెట్టాను, అసలు ఎందుకు వేయలేకపోయానో అర్థం కాలేదు. వీడియో ఆన్ చేశాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఎలాగలా వేద్దాంలని వేస్తున్నాను. మనం చుక్కలు అనేవి తప్పు పెట్టినా సరే ముగ్గు అనేది ఇంకా ఎలాగలా గీసేయటమే, చేసేదేముంది. ఇదిగో చూడండి ఎలా గీతలు గీస్తున్నానో, అన్నీ మెలికలు మెలికలుగా గీతలు గీతలుగా గీస్తున్నాను, మధ్యలో గ్యాపులు కనపడుతున్నాయని. ఇంటి ముందు బాగా నీట్గా ముగ్గేద్దాం అనుకుంటామా, అలాంటప్పుడే ఇంక ఇలా జరుగుతూ ఉంటుంది. ఎలాగలా అయితే ఇంక ఇదిగోండి ఇలా అయితే ముగ్గు అయితే వేసేసాను. ఇంకా పక్కన డిజైన్లు అయితే ఇలా చిన్న మెలికైతే వేసాను. మనసు మాత్రం బాగా పట్టిందండి. ఇప్పుడు కూడా చీకటి చీకటిగా, అసలు ఎండ అనేది అస్సలుకి రావట్లేదు, బాగా మంచు పట్టింది. ఇప్పుడైతే పొలం వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇంట్లో పనులు కూడా ఇంకా చిన్నగా నిదానంగా చేసుకోవటమే. పొలం పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. పత్తి అయితే అయిపోయింది. ఇంక ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాము. ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి కష్టంగా ఉండిద్ది. పొలం వెళ్ళేటప్పుడైతే మాత్రం హడావుడిగా పనులన్నీ చేసుకుంటాము. ఇప్పుడు ఇంటి దగ్గరుండి పనులు చేసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. టైం 12 అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా మాత్రం పని చాలా హడావుడిగా చేస్తాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసి ఇవ్వాలిగా. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం మత్తుగా ఉంటుంది. అంట్లు పని, బట్టల పని, ఆ 2 పనులు అయితే చేసేస్తాను. తర్వాత ఇంకా టిఫిన్ తింటాను. టిఫిన్ తింటా ఇంకైతే బయట కూర్చుంటాం. బయట కూర్చొని కాసేపు అందరం కబుర్లు చెప్పుకుంటా ఒక గంట అరగంట కూర్చొని వద్దాంలే అనుకుంటాం. అది గంట అయిపోయిద్ది, 2 గంటలు అయిపోయిద్ది, ఒక్కోసారి 3 గంటలు కూడా అయిపోయిద్ది. ఒక్కోసారి ఇంట్లో పని మొత్తం చేసుకొని బయటికి వెళ్దాం అనుకుంటాను, కానీ కుదరదు. బయట అలాగే మీటింగులు చెప్పుకుంటా కూర్చొని ఒక్కోసారి అయితే మాత్రం చాలా లేట్ అయింది. ఇంకా మధ్యాహ్నం అన్నం టయానికి వచ్చి అన్నం కూరలు అవి చేయటం అయింది. ఇంకా ఊడవటాలు తొడవటాలన్నీ ఒక్కోసారి అయితే సాయంత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు అయితేనేమో ఇంకా వచ్చిన వెంటనే ఊడవటాలు తొడవటాలు చేసి వంట పని చేయటం ఇంకా అలా చేస్తూ ఉంటాము. చేనుకి వెళ్తే మాత్రం 8 గంటలకల్లా ఇంట్లో పనులు మొత్తం అయిపోతాయి. ఇంటి దగ్గర ఉంటే మాత్రం అస్సలు పనులే కావు. కానీ ఆ పనులకి ఈ పనులకి తేడా ఉంటుందిలే. పొలం వెళ్ళేటప్పుడు ఓన్లీ చేయాల్సిన పనుల వాటికే చేస్తాము, ఎగస్ట్రా పనులు పట్టుకోము కదా. ఇంక ఇంటి దగ్గర ఉంటేనేమో కొన్ని ఎగస్ట్రా పనులు పెట్టుకొని కొంచెం నీట్గా పనులు చేస్తూ ఉంటాము. మధ్య మధ్యలో కొంచెం మీటింగులు వేస్తూ ఉంటాము. ఇంకా పనులు ఎక్కడ అవుతాయి. ఒక్కోసారి బయటికి వెళ్ళకపోయినా కానీ ఫోన్ పట్టుకొని కూర్చున్నామంటే ఇంక ఏ టైం అయ్యిద్దో తెలియదు. టీవీ పెట్టుకున్నామంటే టీవీలో మంచి సినిమా కానీ ప్రోగ్రాం కానీ వచ్చిందంటే ఇంకా అలాగనే కూర్చొని ఉండిపోతాము. కాకపోతే పని తర్వాత పని వెంట వెంటనే చేయాలంటే విసుగొచ్చి బోర్ కొట్టినట్టు అనిపించిద్ది. అందుకని కాసేపు ప్రశాంతంగా నలుగురిలో కూర్చున్నామంటే హాయిగా మైండ్ అనేది రిలీఫ్గా, మళ్ళీ పని ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా అనిపించిద్ది. అందుకని కాసేపు సరదాగా బయటికి వెళ్ళి కూర్చుంటాం. ఆ కూర్చునేదేదో ఒక అరగంట ఒక గంట కూర్చొని వచ్చి మళ్ళీ మన పనులు అనేవి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలాగనే కూర్చుండిపోతే మాత్రం పనులన్నీ ఆగిపోతాయి.
ఈరోజు పొయ్యి అయితే మాత్రం ఉదయాన్నే క్లీన్ చేస్తున్నాను. అన్నీ పొంగిపోయి ప్లేట్లు నిండా చూడండి ఎలా అయిపోయిందో. పొయ్యి కింద ప్లేట్లు పెడతాను కదా, ఇంకేమన్నా అన్నం వండేటప్పుడు పొంగినా పాలు పొంగినా ఆ ప్లేట్లో పడతాయి, కవర్ మీద పడకుండా ఉంటాయిలేని ఇంకా అవన్నీ తీసేసి ఈరోజైతే కడగాలి. మరిన్ని రోజులు అలాగే ఉంచాననుకోండి వాసన వస్తాయి. అందుకని ఈరోజు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. అందులో నిన్న సాయంత్రం పిల్లలు ఏయో స్నాక్స్ చేసి ఈ గ్యాస్ పై నిండా కారం ఉప్పు అవి వేశారు. నైట్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు. అందుకని ఇంకా ఉదయాన్నే అయితే క్లీన్ చేస్తున్నాను. పొయ్యి కనుక నీట్గా ఉంటే మనకు వంట చేయడానికి మంచి మోటివేషన్గా అనిపించదు కదా. పొయ్యి అనేది గలీజ్గా ఉందనుకోండి వంట చేయాలనిపించదు. అందుకనే ఈరోజు మాత్రం ఉదయాన్నే పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను. కొంచెం సరిపేశాను, సరిపేసి సరుపు నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను. జిడ్డు మరకలు అవి ఉంటే నీట్గా పోతాయిలే అని. గ్యాస్ పొయ్యి దగ్గర పెట్టిన అట్టలో కూడా బాగా జిడ్డు మరకలు వచ్చి జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. అందుకని ఇంకా సరిపేసి మొత్తం నీట్గా తుడుస్తున్నాను. తడి క్లాత్తో తుడిచినా అంత నీట్గా అనిపించదు, కొంచెం మరకలు మరకలుగా ఉంటాయి. అందుకనే ఇప్పుడైతే పొడి క్లాత్తో తుడుస్తున్నాను. ముందు తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడిచామనుకోండి పొయ్యి అనేది బాగా నీట్గా మెరుస్తా మరకలు అనేవి లేకుండా ఉండిద్ది. పొయ్యి తొడవటం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ముందు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే రెడీ చేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెడుతున్నాను. ఇదిగోండి చిన్న తెపాల్లో బియ్యం కడిగి పెట్టాను. ఇంకా మా అబ్బాయికి అయితే అన్నం వండుతున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే వాళ్ళకి స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను. ఈరోజు టిఫిన్ కూడా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి టిఫిన్ అయితే ఎప్పుడూ చేయలేదు, ట్రై కూడా చేయలేదు. మరమరాలు తీసుకొచ్చి పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్గా చేసి పెట్టడమే కానీ టిఫిన్గా అయితే ఎప్పుడు చేయలేదు. నిన్న యూట్యూబ్లో చూశాను. రేపటికి పిండేం లేదు, ఇంట్లో చాలా మరమరాలు ఉన్నాయి, వాటితోటి టిఫిన్ ఏం చేద్దామని యూట్యూబ్లో చూస్తే ఇంకా యూట్యూబ్లో ఇదిగోండి రాయలసీమ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు చేస్తారంట ఇలా ఉప్మాలాగా ఒగ్గానో ఏదో అంటున్నారు, పేరైతే నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఆ టిఫిన్ అయితే ట్రై చేస్తున్నాను ఈరోజు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చిద్దో నచ్చదో చూడాలి. ఇలా నీళ్లు తీసుకొని నీళ్ళల్లో మరమరాలు వేయాలంట. వేసి 1 నిమిషం 2 నిమిషాల పాటు వాటిని నాననివ్వాలి. మనం ఇలా తిప్పుతా నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో పోసి అలాగే వదిలేసామనుకోండి అడుగుని ఏమో మెత్తగా వస్తాయి, పైన ఏమో కరకరలాడుతూ ఉంటాయి. అందుకని మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా మనం చేతితో కలుపుతూ ఉండాలి. 1 నిమిషం 2 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ పిండేసి మరమరాలు తీసుకోవాలి. మరమరాలు వాటర్లో వేస్తే మెత్తగా అయిపోతాయేమో, వాటర్లో మిక్స్ అయిపోతాయేమో అనుకున్నాను. అలా ఏం లేదండి. మరమరాలన్నీ ఇదిగోండి వాటర్ మీద పైన తేలుతూ ఉన్నాయి. వీటిని వాటర్ పిండేస్తే మామూలుగా నార్మల్గానే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం సక్సెస్గానే చేశాను. వాటర్లో నానేసి ఇవన్నీ నీట్గా అయితే తీసాను. అన్ని మరమరాలు బాగానే వచ్చేసినాయి. ఇంకా తర్వాత ఉప్మా ప్రాసెస్ అయితే చెయ్యాలి. ఉప్మాలాగా చేసుకోవచ్చు, పులిహోరలాగా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఉప్మాలాగా చేస్తున్నాను. ఇంక ఇదిగోండి మరమరాలకు సరిపడా ఆయిల్ అయితే వేసాను. 4-5 స్పూన్ల ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే వేస్తున్నాను. యూట్యూబ్లో నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు పప్పుల పొడి కూడా వేశారండి. విస్మయ్ ఫుడ్, అమ్మ చేతి వంట ఆ వీడియోలు అయితే చూశాను. వాళ్ళైతే మాత్రం పప్పుల పొడి వేశారు. మన పుట్నాల పప్పు ఉంటాయి కదా, అవి పొడిలాగా చేసి ఎండుమిర్చి వేసి ఆ పొడి వేశారు. నేనైతే మాత్రం ఆ పొడి అయితే వేయట్లేదు. నార్మల్గా మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. ఇది నా స్టైల్లో. వాళ్ళైతే మాత్రం వేరేగా చూపించారు. ఇంకా మన ఇంట్లో ఉన్న వాటితో మనకు అందుబాటులో ఈజీగా ప్రాసెస్లో అయితే నేనైతే చేస్తున్నాను. పుట్నాల పప్పు వేసినా మా ఇంట్లో వాళ్ళు అందరూ తినరులేండి. మళ్ళీ అదొక ప్రాబ్లం. అందుకనే సగం వేయట్లేదు నేను. ఇంకా ఈ ప్రాసెస్లో అయితే మాత్రం ట్రై చేస్తున్నాను. ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు అయితే వేశాను. కొంచెం పసుపు కూడా వేశాను, కలర్ అనేది బాగుండిద్దిలే అని. మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. ఒక పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుంది కదా, ఇంకా అన్నం మీద అయితే మూత పెట్టేశాను. దానిపైన అది చేస్తుంది. ఇంకా ఇదిగోండి నా పని అయితే నేను చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం వాటర్లో నుంచి తీసాం కదా మరమరాలు, అవైతే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. టమాటాలు అనేవి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉంటేనే బాగుంటాయి అంట. అందుకనే మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టే ఫ్రై చేశాను. అంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటాయి అంట. మనం తినేటప్పుడు మనకు ముక్కలు తగులుతాయి కదా, అలా తగులుతూ ఉంటేనే బాగుంటాయి అంట. అందుకనే లైట్గానే వేయించాను. ఇప్పుడైతే ఇంక ఇదిగోండి మరమరాలు అయితే వేశాను.
మరమరాలు మాత్రం అడుగున అంటుకుంటున్నాయి. మనం వేసి అలాగనే వదిలేయకూడదు. ఇంక ఇలా తిప్పుతానే ఉండాలి. నేనైతే 1 నిమిషం, 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా ఉంచానో లేదో ఇలాగనే ఇంకా తిప్పుతా ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను మరమరాలకు సరిపడా. అంటే మరమరాలు వేసాను కదా! ఇంకా వాటర్‌లో వేసాము ఉప్పు తగ్గిద్ది కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. ఇంకా వేరే అయితే ఏ మసాలాలు ఏమీ వేయలేదండి. ఇంకా ఓన్లీ ఇలాగనే చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. నేనైతే మాత్రం ఏమీ వేయట్లేదు. ఇంకా ఇలాగనే చేసేసాను. మా పిల్లలకైతే మాత్రం బాగానే నచ్చింది. వాళ్ళు తిన్న తర్వాతే కదా నేను వీడియో అప్లోడ్ చేస్తుంది. మా అబ్బాయికైతే మాత్రం బాగానే నచ్చింది. ఇంట్లో వాళ్ళైతే మాత్రం ఇష్టంగానే తిన్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ మనం ఎన్ని మరమరాలు తీసుకున్నా కూడా ఎక్కువ అవ్వదు. కొంచెమే అయ్యిద్ది. ఎక్కువ క్వాంటిటీ అనేది రాదు మనకి. అందుకనే మనం ఇంట్లో నలుగురు మనుషులకు చేసుకోవాలంటే కనీసం అర కేజీ మరమరాలైనా సరే మనం ఇలా ఉప్మాలాగా చేసుకోవాలి. లేదనుకోండి చాలా తక్కువ మందికే వచ్చిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.